మీకు గొంతు దగ్గర మింగేటప్పుడు నొప్పిగా ఉంటుందా? అన్నం తినేటప్పుడు వాటర్ తాగితేనే గాని మింగలేకపోతున్నారా? అలా అయితే ఈ వీడియోలో దానికి కారణాలేంటో తెలుసుకుందాం. నమస్తే. నేను డాక్టర్ స్వప్నిక. గత 3 ఏళ్లుగా రాజమండ్రిలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా చేస్తున్నాను. కొంతమందికి మింగుతున్నప్పుడు గొంతు నొప్పిగా ఉండటం, అన్నం మింగలేకపోవడం, గొంతులో ఏదో ఉండలా అనిపిచ్చి ఉక్కిరిబిక్కిరిగా ఉండడం, దగ్గు రావడం ఇలా జరుగుతుంది. దీన్నే మెడికల్ భాషలో డిస్ఫేజియా అంటారు. దీనికి కారణాలేంటో తెలుసుకునే ముందర గొంతు దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనం తీసుకున్న ఫుడ్ నోటి ద్వారా పొట్టలోకి ఈ ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్ ద్వారా వెళ్తుంది. మింగడానికి ఈ ఫుడ్ పైపు దాని చుట్టూ ఉన్న కండరాలు, నరాలు హెల్ప్ చేస్తాయి. సో ఈ మూడిట్లో ప్రాబ్లం ఎక్కడున్నా మింగడానికి ఇబ్బంది అవ్వచ్చు. నరాలు కండాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే పెరాలసిస్ కానీ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి మింగడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే ఫుడ్ పైప్ లో ఎలాంటి కారణాలు ఉంటే మింగడానికి ఇబ్బంది అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ పైప్ లో ఏమైనా అల్సర్స్ ఉన్నా, సెకండ్ ఫుడ్ పైప్ ఏమైనా మూసుకుపోయినా, దాని మీద ఏమైనా పొరలా ఉన్నా దీన్ని స్ట్రిక్చర్స్ కానీ వెబ్స్ కానీ అంటాం. థర్డ్ వచ్చేసి ఫుడ్ పైప్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్, కామన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ క్యాండిడా అంటాం. ఫోర్త్ వచ్చేసి ఫుడ్ పైప్ లో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా, ఇంకా లాంగ్ టర్మ్ యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మింగడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ఫుడ్ పైప్ లోని ప్రాబ్లమ్స్ ని ఒకే ఒక చిన్న టెస్ట్ ద్వారా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదే ఎండోస్కోపీ. ఈ ఎండోస్కోపీలో ఏమైనా అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడి నుంచి మనం ముక్క తీసి టెస్ట్ కి పంపించవచ్చు. అలాగే ఫుడ్ పైప్ మూసుకుపోతే కనుక సేమ్ సిట్టింగ్ లో ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఎవరైనా ఈ మింగడానికి ఇబ్బంది పడతా ఉంటే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కలిసి వాళ్ళ సలహా తీసుకోండి. థ్యాంక్ యూ.